తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ సామూహిక దీక్షను అడ్డుకుంటామని టీడీపీ నేతలు చెప్పడంతో కలకలం చెలరేగింది. తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ తలపెట్టిన బోటాపోటీ కార్యక్రమాలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇరు పార్టీల నాయకుల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కేతిరెడ్డి, పెద్దారెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తన ఇంటి వద్దే గాంధీ విగ్రహం ఎదుట కేతిరెడ్డి, పెద్దారెడ్డి సామూహిక దీక్ష చేపట్టారు. తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ సామూహిక దీక్షను అడ్డుకుంటామని టీడీపీ నేతలు చెప్పడంతో కలకలం చెలరేగింది. తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ తలపెట్టిన పోటాపోటీ కార్యక్రమాలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి, ఇరు పార్టీల నాయకుల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీక్ష ఎలా కొనసాగబోతుంది? అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈ రోజు ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, పెద్దారెడ్డి సామూహిక దీక్ష చేపట్టడానికైతే కార్యక్రమాన్ని తన అనుచరులతో కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే సామూహిక దీక్షకు చేపట్టినటువంటి దాన్ని మేము అడ్డుకుంటామని ప్రస్తుతానికే టీడీపీ నాయకులైనటువంటి అటు జేసీ ప్రభాకర్ రెడ్డి కావచ్చు, జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన అనుచరులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇప్పటికే ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు సామూహిక దీక్షలు చేసినట్లయితే మేము ఎక్కడ కూడా జరపకుండా దాన్ని అడ్డుకునేటువంటి విధంగా మేము కూడా గ్రూప్ గా తయారై చేస్తామనేటటువంటిది కూడా ఇప్పటికే హింట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఇద్దరికి అంటే రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ప్రజాశాంతికి అడ్డు వచ్చినటువంటి ఏ కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహించేదానికి మేము సహకరించాము, ఖచ్చితంగా మీరు పోలీసులకు సహకరించాలి అనేటువంటిది కూడా పోలీసులు కూడా ఇద్దరికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఏదైతే సామూహిక దీక్ష అనేటువంటిది గాంధీ వద్ద చేయాలనేటువంటి విధంగా కేతిరెడ్డి ఒక ప్లాన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి అటు కేతిరెడ్డి, పెద్దారెడ్డిని ఇప్పటికే పోలీసులు గృహ నిర్బంధం చేయడం జరిగింది. గృహ నిర్బంధం చేసినటువంటి నేపథ్యంలోనే పెద్దారెడ్డి తన ఇంటి బయట సామూహికంగా దీక్ష తన అనుచరులతో చేపట్టడం జరిగింది. అయితే ఏదేమైనా కూడా తాడిపత్రిలో ఈ టెన్షన్ వాతావరణం, ఈ విద్యుక్త వాతావరణానికి సంబంధించి భారీగా పోలీసులు కూడా మోహరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇరు వర్గాలకు నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా మీరు పోలీసులకు సహకరించాలనేటువంటిది అటు జిల్లా పోలీసులతో పాటు స్థానికంగా ఉండేటువంటి డిఎస్పీ కూడా చెప్పడం. వాతావరణానికి సంబంధించి మరి పోలీసులు ఏ విధంగా కార్యక్రమానికి సామూహిక కార్యక్రమం జరుగుతుందా, తర్వాత సామూహిక కార్యక్రమం జరగకుండా టీడీపీ నాయకులు అడ్డుకుంటారా అనేటువంటిది అక్కడ ఉండేటువంటి తాడిపత్రిలో ఒక టెన్షన్ వాతావరణంతో పాటు ఒక ప్రజల్లో కూడా ఒక యాంగ్జైటీ అంటే టెన్షన్ వాతావరణం అనేటువంటిది సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి. ప్రజాస్వామ్యాన్ని